అసలు ఎందుకని మన రామ్ చరణ్ గారిని ఎంతగా ట్రోల్ చేస్తున్నారు? కేవలం ఒక్క సినిమాతోనే ఆయన గ్రాఫ్ పడిపోయిందంటారా? లేకపోతే ఆయన అంతగా ట్రోల్ చేయాల్సిన అవసరం ఏంటి? ట్విట్టర్లో అయితే ఫ్రాడ్ రామ్ చరణ్, అట్స్ గ్లోబల్ ఫ్రాడ్ రామ్ చరణ్ అనేది అయితే ట్రెండ్ చేస్తున్నారు. అసలు ఏంటి? అసలు ఏమైంది? అసలు రామ్ చరణ్ గారి కోసం అసలు ఇంతగా నెగిటివిటీ రావడానికి అసలు కారణం ఏంటి అనేది అయితే చాలా క్లియర్గా క్లుప్తంగా మాట్లాడదాం. క్లియర్గా చూసుకున్నట్టయితే గేమ్ చేంజర్లో చాలానే బొక్కలు ఉన్నాయి, చాలా అంటే చాలా బొక్కలు ఉన్నాయి. కానీ సినిమా అయితే ఒక రకంగా బాగానే ఉంది. కానీ ఎంతవరకు బాగానే ఉందంటే దాన్ని బడ్జెట్ తక్కువ చేస్తే బాగా అనిపించిందేమో. మేబీ అంత బడ్జెట్ ఇంత టైము ఈ మూవీకి సెట్ అవ్వలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే రామ్ చరణ్ గారి యాక్టింగ్ అండ్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన పడిన కష్టం క్లియర్గా కనిపిస్తుంది మూవీలో. మరి అలాంటప్పుడు రామ్ చరణ్ గారిని ఎందుకు ఇంకా ట్రెండ్ చేసి ట్రోల్ చేసి ఇండియా వైడ్గా ఫ్రాడ్ రామ్ చరణ్ అని చెప్తున్నారు ఎందుకు? అసలు రీజన్ ఏంటంటే ఈరోజు గేమ్ చేంజర్ రిలీజ్ 1 డే అయింది. ఫస్ట్ డే కలెక్షన్ అంటే 186 CR అయితే వేసారనమాట అఫీషియల్గా. అది మూవీ మేకర్స్. దాన్ని చూసి ఒక రకమైన ట్రోలింగ్ మొదలైంది. అంత ట్రోలింగ్ అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. నార్మల్గా మూవీ చూసాను, నేను రివ్యూ కూడా ఇచ్చాను, మిగతా వాళ్ళు కూడా చూశారు, చాలామంది చూశారు. బట్ అంత అయితే అస్సలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. డే 1 మినిమం 100 దాటుతుందేమో అని అనుకున్నాను నేనైతే. 100 క్రాస్ అయ్యి 100 CRకి అయితే పెడతాడు అనుకున్నాను నేను రామ్ చరణ్. బట్ అన్ఫార్చునేట్లీ 86 CR అయితే వచ్చిందంట. మొత్తం అన్ని ఓవర్సీస్ అండ్ మొత్తం వరల్డ్ వైడ్ 86 CR అయితే వచ్చింది. మరి ఇంతగా దగ్గర 4 times ఎక్కువ వేసేయడానికి కారణం ఏంటి? అసలు ఈ ఫేక్ కలెక్షనా, లేకపోతే నిజాయితీగా వేసారా, లేకపోతే ఏమైనా లూప్స్ ఉన్నాయా, లేకపోతే హైప్ కోసం వేసారా, లేకపోతే ఏంటి పరువు పోద్దని వేసారా? మరి ఏంటనేది మనకు అర్థం కావట్లేదు. కానీ ఆ పోస్టర్ అయితే ఏదైతే ఉందో దయచేసి తీసేయండి. ఇలాంటి ఫేక్ పోస్టర్లు అయితే వెయ్యొద్దు. అట్లీస్ట్ వచ్చిన ప్రొడక్టివిటీ కంటే కాస్త వేసుకున్న ప్రాబ్లం లేదు, కానీ మరీ ఇంత వేసుకుంటే కష్టం అబ్బా. నిజంగా శంకర్ గారు, రామ్ చరణ్ గారు, దిల్ రాజు గారు చాలానే కష్టపడ్డారు మూవీ కోసం. శంకర్ గారు అందరూ కష్టపడ్డారు. కానీ ఆ స్కేల్ పెద్దదైపోయింది, మూవీ చిన్నదైపోయింది. సో కాన్సెప్టు రెగ్యులర్ కాన్సెప్టు అండ్ దట్టు మనం రోజు చూస్తున్న దాని మీద చేయడం అండ్ క్రియేటివిటీ ఎక్కువగా లేకపోవడం, శంకర్ గారి మార్కులో ఇవన్నీ లాజిక్స్ లేకపోవడం, ఇల్లాజిక్ సీన్స్ ఎక్కువైపోవడం. అంటే ఒక ఇల్లాజిక్స్ ఎందుకనంటే నార్మల్గా IPS నుంచి ఎగ్జామ్ రాసి IAS రావడం ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఎలక్షన్ ఆఫీస్ రావడం కూడా ఓకే, అండ్ మొత్తం అంతా ఓకే. IAS, కలెక్టరు, ఎలక్షన్ ఆఫీసరు మొత్తం ఓకే. చివరికి సీఎం ఏంటి? అసలుకి సీఎం ఎలా అవుతాడు? నార్మల్గా అసలు అక్కడ పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే, నువ్వు ఆ పార్టీకి జస్ట్ ఆ రకంగా నువ్వు ఇండైరెక్ట్గా కానీ సపోర్ట్ చేసినా అది రీఎలక్షన్స్ అవుతాయి, రీపోలింగ్ అవుతాయి. మరి అలాంటప్పుడు నువ్వు డైరెక్ట్గా ఎలక్షన్స్ అయిందా సీఎం క్యాండిడేట్ అయిపోవచ్చు అనేసి నేనైతే అసలు అనుకోలేదు. అసలు అది ఎలా ఇల్లాజికల్గా ఆలోచించారో కూడా నాకు అర్థం కాల. ఒక IAS ఆఫీసర్ రిజైన్ చేసి సీఎం అయిపోయాడంటే అసలు నాకైతే అర్థం కాలేదు. సో దట్టు మరి ఏ రకంగా ఇది చెల్లిద్దో మరి నాకేమైనా తెలియదో, లేకపోతే ఆయన ఎక్కువ ఆలోచించారో, లేకపోతే ఆయన ఎక్కడో బ్రెయిన్ మరి ఇంకేం చేశారో నాకైతే అర్థం కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేజర్ పాయింట్స్. మెయిన్గా గేమ్ చేంజర్లో మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవే. అండ్ సాంగ్స్ బాగానే ఉన్నాయి, బట్ శంకర్ గారు ఇంకా మార్కులు అయితే లేవు. ఓకే, అంతలో ఇంకా ఐరానా సాంగ్ అయితే లేదు, టెక్నికల్ ఇష్యూస్ అంటున్నారు. సో ఇవన్నీ కలిసి వచ్చేసే గేమ్ చేంజర్ అంటే డిజాస్టర్ రావడానికి. మ్యాక్సిమం డిజాస్టర్ గేమ్ చేంజర్ అయితే నిన్న ట్విట్టర్లో ట్రెండింగ్ అయింది, డిజాస్టర్ గేమ్ చేంజర్ అని. బట్ నార్మల్గా డిజాస్టర్ గేమ్ చేంజర్ అనేసి అయితే నేను అసలు అనుకోవట్లేదు. ఎందుకంటే బాగానే ఉంది, సినిమా బాగానే ఉంది, బట్ అంతగా కాదు. ఇప్పుడు డాకు మహారాజు ఒక క్రియేటివిటీతో మేబీ రావచ్చు. అంటే ఒక రకమైన ఆ ట్రైలర్ చూస్తుంటే ఒక వేరియేషన్ కనిపిస్తుంది బాలకృష్ణ గారికి ఇప్పుడు ఉన్న మూవీస్లో. అండ్ ఏదైనా ఉందంటే ఏదో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏమి ఉంటాయి అని అనుకోవచ్చు. అండ్ సంక్రాంతి వస్తామంటే ప్యూర్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మరి ఇది ఫుల్ ఆన్ రాజకీయం మీద తీశారు కాబట్టి రాజకీయంలో ఎత్తులు పై ఎత్తులు, ఆ పై ఎత్తులు, గేమ్ అసలు ఎలా చేంజ్ అయింది ఇవన్నిటిని చూపిస్తారని శంకర్ గారు అనుకుని చాలామంది మైండ్లో ఫిక్స్ అయ్యారు. కానీ ఒక IAS ఆఫీసర్కి ఒక పొలిటీషియన్కి మధ్యలో ఉన్న ఈ తగువ ఏదైతే ఉందో, ఈ ఈగో ఏదైతే ఉందో, ఈ వైరం ఏదైతే ఉందో అదే చూపించారు. అది కూడా ఎక్కువగా చూపించారంటే లేదు, నీకు
క్యాపబిలిటీ నీకున్న క్యాపబిలిటీ ఈక్వల్గా చూపించి లాస్ట్కి ఫైనల్ పాయింట్ తీసుకొచ్చేసారు. అలా కాకుండా కథ మొత్తం వీళ్ళు చుట్టే తిరిగింది. అసలు అప్పన్ క్యారెక్టర్ ఉంది, అప్పన్ క్యారెక్టర్ నుంచి అసలు వెయిట్ ఏంటి? ఇప్పుడు అప్పన్ క్యారెక్టర్ ఉంది, అప్పన్ క్యారెక్టర్లో అప్పన్ చనిపోతాడు అనుకోండి. చనిపోయిన తర్వాత అంజలి గారు ఎక్కడికి వెళ్ళారు? అంజలి గారు వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఎలా దొరికాడు? ఇప్పుడున్న పేరెంట్స్కి ఆ కోర్ పాయింట్ ఏదైతే టచ్ చేయలేదు. అండ్ ఆ హీరోయిన్ ఉంది, ఆ హీరోయిన్ ఏం చేస్తుందో తెలియదు. అండ్ దట్ హోమ్ అంటది, వాళ్ళు ఎవరినో చూసుకుంటున్నా అంటది. అండ్ కోపం నాకు నచ్చదు, నువ్వు ఐపీఎస్ అయితే వద్దు, నాకు ఐఏఎస్ఏ కావాలి. ఇవన్నీ కన్విన్స్గా లేదు. కొన్ని పాయింట్స్ ఇల్లాజికల్గా ఉన్నాయి. సో దానివల్ల గేమ్ చేంజర్ బాగాలేదు అంటున్నారు, కానీ గేమ్ చేంజర్ అయితే బాగానే ఉంది. ఎంతవరకు చూసుకుంటే ఒక 100 CR బడ్జెట్ అనుకొని వెళ్తే బాగానే ఉంటుంది. అండ్ రామ్ చరణ్ గారు యాక్టింగ్ కోసం అయితే పక్కా వెళ్ళాలి, ఎందుకంటే చాలా బాగా కష్టపడ్డారు. అప్పన్ క్యారెక్టర్ అయితే అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే నేను అంటాను, చాలా బాగుంది. బట్ ఎనీవే అది కాస్త తక్కువ లెంతీ ఉండడం వల్ల నాకు అలా అనిపించిందేమో, కాస్త డిసప్పాయింట్ అయ్యాను. బట్ సూపర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు మన రామ్ చరణ్ గారు. అండ్ మరి నేను చూసుకున్నట్టయితే ఈ 186 CR ఏదైతే ఉందో అది పక్కా ఫేక్ పోస్టర్. నాకు అందరి ప్రకారంలో నేను చూసిన ప్రకారం ఏంటంటే ప్రజెంట్ 55-40 CR అనేది తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది. దట్ 56 అనుకున్నా, ఒక 6 CR తమిళనాడులో వచ్చింది. అక్కడ ఒక మలయాళంలో ఒక 90 lakhs, 6 lakhs, హిందీలో 7 CR అంతా వచ్చింది. సో ఇదంతా కలుపుకొని ఓవర్స్ చూసుకుంటే 86 CR వచ్చింది నార్మల్గా. బట్ 1 ఎందుకు పెట్టారో, మన మిస్టేక్ పెట్టిందో, గ్రాఫిక్స్ డిజైనింగో ఏం తప్పో మనకు తెలియదు, కానీ అది ప్యూర్లీ ఫేక్ వర్షన్ అని ఇస్తే క్లియర్గా అర్థమవుతుంది. బట్ రామ్ చరణ్ గారి మీద ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఉందండి, ఎందుకంటే రామ్ చరణ్ గారు గతంలో కూడా మాట్లాడారు, నాకు ఫేక్ పోస్టర్లు అలాంటివి కలెక్షన్స్ తీసుకోవడం నచ్చదు, నేను మా ప్రొడ్యూసర్స్ కూడా చెప్తాను అనేసి అయితే ఒక ప్రెస్ మీట్లో అంతకుముందు ఆయన చెప్పారు. కానీ మరి ఇంత ఆయన సినిమాకి ఇలా కావడం అంటే దట్టు గ్లోబల్ స్టార్ అయినా, బట్ 100 CR రాకపోయినా పర్లేదు భయ్యా, నువ్వు కరెక్ట్గా వేసావంటే నెక్స్ట్ వాడికి ఓకే కరెక్ట్గా వేశారు బాగానే ఉంది అని సన్న ఆయన ఒక మూమెంట్ ఉంటుంది కదా. అంతేగాని నువ్వు ఫేక్ పోస్టర్ వేయడం వల్ల ఏం లాభం లేదు, ఇప్పుడు ఇలా ట్రెండ్ అవ్వడం తప్పించి. సో మరి రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి, వీడియో ఇస్తే లైక్ అయితే చేసుకోండి. ఇలాంటి ఫేక్ పోస్టర్ కోసం ఇంకెప్పుడు మన కళ్ళ ముందు మెదలకుండా. అండ్ ఇలాగా ఒక స్టార్ హీరో ట్రోలింగ్ చేయడం అనేసి చాలా ఇబ్బందికరం స్టార్ హీరోని, ఎందుకంటే ఆయన పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఇచ్చాడు, ఆయన తప్పేం లేదు అసలు ఇందులో. మరి ఏం చేస్తాం, వీడియో ఇస్తే లైక్ అయితే చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.